జనరేషన్ వై, మా జనరేషన్లో జరిగినటువంటి థింగ్స్ ఏంటంటే మొత్తం సైబర్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ డెవలప్ అయ్యాయి. సైబర్ రిలేటెడ్ థింగ్స్ అంటే కంప్యూటర్స్ ద్వారా వర్క్ చేసేటటువంటి విధానం పెరిగినటువంటి జనరేషన్ ఏంటంటే మా జనరేషన్. మీ జనరేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ ద్వారా కూడా మనం పనిచేయగలుగుతున్నాం. స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసుకొని కూడా మనం వర్క్ చేయగలుగుతున్నాం. అది ఇప్పుడు రానున్నటువంటి జన ఆల్ఫా ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్, తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్, తర్వాత బ్లాక్ చైన్, ఇటువంటివన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసుకొని వర్క్ చేసేటువంటి తీరు. మా థింగ్ అప్పుడు చెప్తాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నేను స్కూల్ లెవెల్ స్టడీ చదివేటప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన విజన్ ఎలా ఉండిందంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం కావాలి, ఫ్యూచర్ జనరేషన్స్ టెక్నాలజీ పరంగా మనం ఏమి ఇవ్వగలగాలి వాళ్ళకని చెప్పి అప్పుడప్పుడే సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వేరియస్ ప్రాజెక్ట్స్ వరల్డ్ వైడ్ డెవలప్మెంట్ జరుగుతూ వచ్చింది. ఆ మూమెంట్లో ఆయన ఏం ఆలోచించాడంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఎలా అయితే డెవలప్ అవుతుందో మన స్టేట్కి సంబంధించి సిలికాన్ వ్యాలీతో అసోసియేట్ చేస్తూ మనము మన స్టూడెంట్స్ని డెవలప్ చేయాలి, ఇక్కడ ఉండేటువంటి యూత్ని ప్రోత్సహించాలి అని చెప్పి హైదరాబాద్ని ఒక టెక్నాలజీ హబ్గా ఆరోజు చేశారు. దాని ఫలితాలు ఏంటనేది ఈరోజు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. మీరందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. అంటే ఐటీ బేస్డ్ సర్వీసెస్కి సంబంధించి మన స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఎక్విప్ చేయడం, ఐటీ ఇండస్ట్రీలోకి పంపించడం, వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ ఇందాక ఒక స్టూడెంట్ అన్నారు, ఇన్నోవేషన్ పరంగా కానీ థాట్ ప్రాసెస్ పరంగా కానీ మనకంటే యుఎస్లో ఉండే స్టూడెంట్స్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ దాంట్లో ఎటువంటి నిజం లేదు. మన స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఆలోచన ద్వారా కానీ మనకున్నటువంటి క్యాపబిలిటీస్ కానీ బయట దేశాల్లో ఉన్నటువంటి చాలా మంది స్టూడెంట్స్తో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఎడ్యుకేషన్ తీసుకున్న స్టూడెంట్సే ఇతర దేశాల్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అవుట్ సోర్సింగ్ మీద ఎక్కువ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరంటే ఇండియన్స్. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ. సిలికాన్ వ్యాలీలో వర్క్ చేసేటటువంటి వాళ్ళలో తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ. ఎందుకు అక్కడ మీరు నాకు అడిగారు, అక్కడ బయట దేశాల్లో ఉన్నంత అభివృద్ధి ఇక్కడ ఎందుకు లేదు అనేటువంటి రీజన్కి వస్తే, మనము టెక్నాలజీకి సంబంధించిన సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తూ వచ్చాము. కానీ టెక్నాలజీ మన దగ్గర డెవలప్ అవ్వాలి, ఆ టెక్నాలజీ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర డెవలప్ అవ్వాలనేటువంటి కాన్సెప్ట్ చాలా రోజులు లేదు. ఏ రోజైతే నరేంద్ర మోడీ గారు 2014లో మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారో, మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటటువంటి కాన్సెప్ట్కి ఆ రోజు తెరలేపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎవరైనా వచ్చి ఇండియాలో బిజినెస్ చేయొచ్చు, ఏ రకమైనటువంటి బిజినెస్ అయినా చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు నుంచి టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్కి మన ఇండియాలో బీజాలు పడ్డాయి. ఈరోజు వైజాగ్కి డేటా సెంటర్ వచ్చింది, $15 బిలియన్ డేటా సెంటర్. ఇందాక అన్నారు ఈ డేటా సెంటర్ వల్ల వాటర్ ప్రాబ్లం కదా, మనకు ఉండేటువంటి రీసోర్సెస్ అన్ని ఎండిపోతాయి కదా అని చెప్పేసి. యాక్చువల్లీ డేటా సెంటర్కి సంబంధించి ఇండియాలో మనకున్నటువంటి కెపాసిటీ ఏంటంటే ఓవరాల్ డేటా సెంటర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో సమ్ 10s to 100s ఆఫ్ డేటా సెంటర్స్ ఉన్నాయి. పోల్చుకుంటే యుఎస్తో కానీ చైనాతో కానీ యూరోపియన్ యూనియన్తో కానీ పోల్చుకుంటే మన దగ్గర ఉంటే చాలా తక్కువ. ఓవరాల్ కెపాసిటీ ఎంతో తెలుసా? మన ఇండియాలో ఉండే డేటా సెంటర్స్ 1.5 గిగావాట్స్, 1.5 గిగావాట్ కెపాసిటీ ఉండేటువంటి డేటా సెంటర్స్ మాత్రమే మన ఇండియాలో ఉన్నాయి. కానీ యుఎస్లో కానీ చూస్తే సమ్ 100s ఆఫ్ గిగావాట్ కెపాసిటీ ఉండేటువంటి డేటా సెంటర్స్ ఉన్నాయి. చైనాలో కూడా సమ్ 100s ఆఫ్ గిగావాట్స్ ఉన్నాయి. ఈ రోజు మన వైజాగ్లో ఉండేటువంటి డేటా సెంటర్ కెపాసిటీ ఎంతో తెలుసా? ఇప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ కెపాసిటీ 1 గిగావాట్. అంటే ఓవరాల్ ఇప్పుడు ఇండియాలో ఉండేది మొత్తం 1.5 గిగావాట్ కెపాసిటీ డేటా సెంటర్సే. వైజాగ్లో రాబోయేటటువంటి డేటా సెంటర్ ఇనిషియల్గా 1 గిగావాట్తో స్టార్ట్ అయ్యి బై 2031 అది 6 గిగావాట్ డేటా సెంటర్గా రూపాంతరం చెందుతుంది. అంటే ఓవరాల్ ఇండియాలో ఉండేటువంటి అన్ని డేటా సెంటర్స్లో కంటే కూడా ఒక 5 times 6 times సంబంధించిన డేటా సెంటర్ క్యాపబిలిటీ అక్కడ మనకి ప్రొవైడ్ చేస్తుంది. నేను ఇంకోటి కూడా చెప్తాను, యాజ్ అకాడమిషియన్గా కొన్ని కాన్సెప్ట్స్ మీకు చెప్తాను. కొంతమంది అన్నారు కదా, ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధర మన ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయి, దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి. మీరు రీసెంట్ టైమ్స్లో మీరు చూడండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ మాట్లాడేటప్పుడు మేము రైస్ తినటం లేదు, మా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాము, ఫ్రూట్స్కి వచ్చాము, వెజిటేబుల్స్కి వచ్చాము అని చెప్పినటువంటి థింగ్స్ మీరు గమనించుంటారు. గమనించలేదా ఎవరు కూడా? దాన్ని ఎందుకు చెప్తున్నారు అని అంటే
రైస్ ప్రొడక్షన్ అనేటువంటిది మనం ఎమోషనల్ థింకింగ్ అని చేసామంటే మనం కొన్నిటికి కనెక్టివిటీలో ఉంటాం. బట్ ప్రాక్టికల్గా కానీ ఆలోచించామంటే రైస్ ప్రొడక్షన్ అనేటువంటిది ఇప్పుడు మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నామో మనం కన్జ్యూమ్ చేసే దానికంటే కూడా 3 times 4 times ఎక్కువ ప్రొడక్షన్ అనేటువంటిది జరుగుతుంది. మనకు తెలిసిన విషయమే కదా, డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని ఏ బిజినెస్ అయినా రన్ అవుతాయి. మన ఇండియాలో మనం రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రైస్ హబ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది. ఇప్పుడు మనకి తెలంగాణ కూడా తోడైంది. అక్కడ కూడా వాళ్ళు కాళేశ్వరం కట్టుకున్నారు, అక్కడ ఉండేటువంటి వాటర్తో వాళ్ళు కూడా రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ రైస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, చైనా ఎక్కువ రైస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంత రైస్ ప్రొడ్యూస్ చేస్తుంటే ఏమవుతుందంటే ఉన్నటువంటి డిమాండ్ తక్కువ. చాలా మంది ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చేసుకున్నారు. ఒకప్పుడు 3 పూట్ల ఉదయం సద్యాన్నం, మధ్యాహ్నం భోజనం, రాత్రి కూడా అన్నం తినేది. ఈ రోజు ఆ హ్యాబిట్ కూడా మారింది. ఒక పూట మాత్రమే కొంతమంది అన్నం తింటున్నారు. ప్రొడక్షన్ ఏమో ఎక్కువ ఉంది. దీనికి ఏం చేయాలి? ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ, తర్వాత మన ఎమ్మెల్యేలు లెజిస్లేషన్లో కూర్చొని చట్టాలు చేయాల్సినటువంటి వాళ్ళు. వీళ్ళ ఆలోచన ఏం చేయాలి? ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది, మనం రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేం. అందుకని ఏం చెప్తున్నారంటే రైస్ కాదు, ప్యారలల్ గా వేరే పంటలకు రండి, హార్టికల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే పండ్ల తోటలు పెంచండి, పూల తోటలు పెంచండి, వీటికి డిమాండ్ ఉంటుంది, రేపటి రోజున మీకు మంచి గిట్టుబాటు ధర మేము కల్పించగలుగుతాము ఫార్మర్స్కి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులు మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు. ఇది ఒకటి. ఇంకొకటి, ఈ రైస్ ప్రొడక్షన్ ఎక్కువ పోతున్న వల్ల ఏం చేస్తున్నారు, బ్రోకెన్ రైస్ని ఇథనాలకు కూడా వాడుతున్నారు. E20 పెట్రోల్ మనం వినుంటారు. దాని మీద కూడా కొంతమంది పెట్రోల్ ఏంది ఇప్పుడు E20 వచ్చింది, ఫ్యూచర్లో E100 చేస్తారంటే ఇది కూడా ప్యూర్లీ ఎన్విరాన్మెంటల్ కాన్షియస్ బేస్ చేసుకొని చేసేది. E20 పెట్రోల్ అంటే పర్యావరణంలో 20% పొల్యూషన్ ని మనం తగ్గించేసినట్టే. బయో ఇథనాల్ షుగర్ కేన్ నుంచి కానీ, రైస్ నుంచి కానీ తీసుకున్నటువంటి దానిలో నుంచి వచ్చే మెటీరియల్ తయారు చేసినటువంటి ఇథనాల్ అంటే పెట్రోల్ తో ఎలా అయితే మన పర్యావరణం డ్యామేజ్ అవుతుందో, ఇప్పుడు E20తో ఆటోమేటికల్లీ 20% పొల్యూషన్ ని మనం కాపాడినట్టు. రేపు E100 వచ్చింది అనుకోండి, బయో ఇథనాల్ 100% పర్యావరణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇంకొకటి, డేటా సెంటర్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ కావచ్చు, మనం స్టార్ట్ చేయాలంటే ఇండియాలో ఒక పాలసీ ఉంది, గ్రీన్ ఫీల్డ్ పాలసీ ఉంది. ఒక ఎయిర్పోర్ట్ పెట్టాలన్నా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పెట్టాలి, ఒక ఇండస్ట్రీ తీసుకురావాలన్నా గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రీ తీసుకుంటాం. అదేంటంటే పర్యావరణానికి, అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణానికి ఎటువంటి ఇబ్బందులు జరగబడుతుంది, దాని కనెక్టివిటీలో ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు జరగదు. ఇబ్బందులు జరగకుండా మీరు అవన్నీ సంరక్షిస్తేనే మీరు అక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ చేయండి, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేయండి, అక్కడ ఒక డేటా సెంటర్ స్టార్ట్ చేయండి. ఇటువంటి కండిషన్స్ అన్నింటినీ లోబడే ఇప్పుడు బిజినెస్ అనేది జరుగుతాయి. ఈరోజు వైజాగ్ వచ్చిన డేటా సెంటర్ కావచ్చు, అక్కడ నెలకొల్పుతున్న చాలా ఇండస్ట్రీస్ కావచ్చు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకొక పాలసీ ఏం తీసుకొచ్చిందంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఎవరికైతే పరిశ్రమలు పెడతారో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తారో వాళ్ళకి వేగంగా మేము పనిచేసి పెడతాం. ఈరోజు డేటా సెంటర్ వచ్చింది, ఎన్ని లక్షల కోట్లు వచ్చింది, 1.5 లక్షల కోట్ల పెట్టుబడి ఈరోజు వైజాగ్ డేటా సెంటర్ వచ్చింది. అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన దగ్గర నుంచి మన డబ్బులు ఫారిన్కి వెళ్తే మన దేశం కష్టాల్లో పడతారు. అదే ఫారిన్ నుంచి డబ్బులు మన దేశం వచ్చి పడ్డాయంటే మన దేశం డెవలప్ అవుతుంది, మన దేశం డెవలప్మెంట్ లో భాగంగా. ఇంకోటి మనం చెప్పాను, దానికి అనుసంధానంగా మనం పెట్టుకోవచ్చు. అదే ఒక క్వాంటమ్ వ్యాలీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేస్తారు. క్వాంటమ్ కంప్యూటర్స్ ఐడియా ఉంది. ఒక క్వాంటమ్ కంప్యూటర్ ని మనం మెయింటైన్ చేయాలంటే -270 కంటే కూడా తక్కువ టెంపరేచర్స్ మెయింటైన్ చేసినటువంటి క్వాంటమ్ ఫ్రిడ్జెస్ మెయింటైన్ చేసి క్వాంటమ్ కంప్యూటర్ ని డెవలప్ చేయాలి. అటువంటి క్వాంటమ్ టెక్నాలజీని ఈరోజు మన అమరావతిలో తెస్తున్నారు, మనకి డేటా సెంటర్స్ తెస్తున్నారు. దాంతో బ్లాక్ చైన్ టెక్నాలజీ మీరు చాలా మంది వాడుతుంటాం, మనం మీ భూమి యాప్ అని, తర్వాత రకరకాల గవర్నమెంట్ సర్వీసెస్ యాప్స్ వాడుతుంటాం. ఆ యాప్లన్నీ కూడా ఈరోజు ఏ టెక్నాలజీ మీద వర్క్ అవుతున్నాయంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ, తర్వాత రియల్ టైమ్ గవర్నెన్స్ కి సంబంధించినంత వరకు. ఇలా ఏదైతే టెక్నాలజీ ఎనేబుల్డ్ థింగ్స్ మనం వేరే దేశాల మీద ఆధారపడకుండా, వేరే దేశాలతో కనెక్టివిటీ కలగకుండా మన దగ్గర ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని ఈరోజు అవుతున్నాయి. మనందరం కూడా, అందరికీ చాలా మందికి ఆలోచన ఉంటుంది, నేను ఒక స్టార్ట్అప్ పెట్టుకోవాలి, ఒక స్టార్ట్అప్ యాప్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి. ఇన్ని రోజులు మనం దేని మీద డిపెండ్ అవుతున్నాం, ఏదో ఒక అమెరికన్ బేస్డ్ డేటా సెంటర్స్ కో లేదా యూరోపియన్ యూనియన్ బేస్డ్ డేటా సెంటర్స్ కో కనెక్టివిటీ. చైనా అంటే మనం ఒప్పుకోవట్ల, టిక్టాక్ లాంటి యాప్స్ కూడా మనం బ్యాన్ చేస్తాం. ఎందుకు బ్యాన్ చేస్తాం? చైనాలో డేటా సెంటర్స్ మన డేటాగా వెళ్ళిందంటే అది సురక్షితం కాదు అనే ఉద్దేశంతో బ్యాన్ చేస్తాం.
అది ఇండియాలోనే మనకి డేటా సెంటర్స్ ఉంది. ఈరోజు 1.5 గిగావాట్ కెపాసిటీలో ఉన్నాయి. అది 10 to 20 కెపాసిటీ ఆఫ్ గిగావాట్స్, అది గిగావాట్ కెపాసిటీలో వచ్చిందంటే ఖచ్చితంగా ఇండియాలో ఎవరు ఏ స్టార్ట్అప్స్ క్రియేట్ చేయాలన్నా, ఏ యాప్స్ క్రియేట్ చేయాలన్నా, ఎనీ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఎంబెడెడ్ చేయాలన్నా కానీ అది పాసిబుల్ అనేటటువంటిది అవుతుంది. అందుకోసంగానే ఇండియాలో మీరు ఎప్పుడైనా చూడండి, గత 15 ఏళ్లలో జరిగేటువంటి అభివృద్ధి, వస్తున్నటువంటి మార్పులు, పర్యావరణానికి జరుగుతున్నటువంటి మేలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ గా జరుగుతాయి. వీటన్నిటినీ జంజి చాలా వరకు మీరందరూ నాలెడ్జ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఇంటర్నెట్. అదే కాకుండా యాప్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఏ యాప్స్ మీకు దేని ఇన్ఫర్మేషన్ అడిగినా కానీ మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద మనందరం కలరా చూస్తాం. మన ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళు మన కోసం నిలబడటం, మన కోసం మీతో ఇలా మాట్లాడడం అనేటువంటి చాలా సంతోషకర విషయం. వీటిని చాలా నీట్ గా ఉపయోగించుకోవాలని కూడా నేను కోరుతున్నాను.